అటు కేడర్ ఇటు సీనియర్ల మాటలను డోంట్ కేర్ అనేసింది బీజేపీ అధిష్టానం. 3 రోజుల కింద పార్టీ కండువా కప్పిన నేతకే ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసేసింది. ఇక రానున్న లోక్సభ ఎన్నికలకు కాషాయ దళం ఎంత సీరియస్గా తీసుకుంటుందో చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఇంతకీ ఎవరా నేత? ఆ పార్లమెంట్ స్థానంలో బీజేపీ వ్యూహాలేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. రెండో విడత బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితాలో మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి పేరు ఉండటం నల్గొండ జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో వాడివేడి చర్చకు కారణమైంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ముందుగానే ఉమ్మడి జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి దూకుడు పెంచింది భారతీయ జనతా పార్టీ. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 2 ఎంపీ సీట్లలో తొలి జాబితాలో భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ను ప్రకటించారు. ఇక మలి జాబితాలో ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్ నుంచి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డికి నల్గొండ టికెట్ కేటాయించారు. అయితే ముందు నుంచి సైదిరెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడాన్ని బీజేపీ కేడర్తో పాటు సీనియర్ నేతలు విభేదిస్తూ వస్తున్నారు. సైదిరెడ్డికే టికెట్ కేటాయిస్తే తమదారి తాము చూసుకుంటామని అంతర్గతంగా అధిష్టానానికి చెప్పిన వారి మాటను పెడచెవిన పెట్టి సైదిరెడ్డికి పార్టీ కండువా కప్పి అభ్యర్థిగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. ఇదిలా ఉంటే సానంపూడి సైదిరెడ్డిని 2018 ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. 2014లో వాటింపాలైన తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను పక్కన పెట్టి మరీ సైదిరెడ్డిని పోటీకి నిలిపిన కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ విజయం సాధించారు. హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో హుజూర్నగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక 2019లోనే హుజూర్నగర్కు జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి సానంపూడి సైదిరెడ్డి రెండోసారి అప్పటి టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిపై సైదిరెడ్డి విజయం సాధించారు. అనంతరం వివిధ కారణాలతో నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిపోయి దాని ప్రభావం 2023 ఎన్నికలపై పడి వాటింపాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత నియోజకవర్గంలో సైదిరెడ్డి కొంతవరకు చురుగ్గానే ఉన్నారు. ఒక దశలో బీఆర్ఎస్ నుంచి నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా సైదిరెడ్డి పేరు వినిపించింది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని భావిస్తున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన నేపథ్యంలో సైదిరెడ్డి బీజేపీ గూటికి ఇలా వెళ్లి అలా టికెట్ దక్కించుకున్నారు. ఇక తన దగ్గరి అనుచరులకు మాట మాత్రం చెప్పకుండా బీజేపీ కండువా కప్పుకున్నారు. అనుచరుల్లో కార్యకర్తల నుంచి కొంత వ్యతిరేకత రావడంతో ఏ పరిస్థితుల్లో తాను బీఆర్ఎస్ను వేడాల్సి వచ్చింది, ఎందుకు బీజేపీలో చేరాల్సి వచ్చింది వివరిస్తూ ఒక ఆడియో విడుదల చేశారు. వాస్తవానికి నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలో బీజేపీకి నామమాత్రంగా కూడా బలం లేదు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోడీ చరిస్మాపైనే ఆధారపడి బీజేపీ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించడానికి సిద్ధమైంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సానంపూడి సైదిరెడ్డి ఏ మేరకు ప్రభావం చూపగలుగుతారు, ఫలితం ఏ విధంగా ఉండబోతుందనేది మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.